హాయ్ హలో నేను ఇవాళ మీకు ఇంకొక శారీ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 6 వరుసల సిల్క్ థ్రెడ్ తీసుకోండి. దీనికి ఇలా ఫ్లవర్ బీడ్స్ అలాగే ఇలా రైస్ బీడ్స్ షేప్లో ఉన్నవి కావాలి. ముందుగా 6 వరుసల దారం తీసుకొని ముడి వేసుకొని ఇలా ఫస్ట్ చీరకి ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దారం కుచ్చు వేసుకోవడానికి కొంచెం గ్యాప్ వదిలి ఒక ముడి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 ముడులు వచ్చేలాగా మళ్ళీ ఒక 3 ముళ్ళు వేసుకోండి. ఇది కొంచెం క్రోషా లాగా ఉంటుంది, కానీ క్రోషా కాదండి, నార్మల్గా కొంచెం డిజైన్గా ట్రై చేద్దామని ట్రై చేశాను. బాగుంది, మీకు కూడా నచ్చుతుందని అయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ బీడ్స్ ఫస్ట్ రైస్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఆ బీడ్ పెట్టి మళ్ళీ ఒక మూడు వేసుకోవాలి. మళ్ళీ ఒక మూడు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ది కూడా తీసుకొని దాన్ని కూడా కదలకుండా ఒక మూడు వేసుకోవాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని మళ్ళీ ఒక ముడి వేసుకోవాలి. అంటే అది లాక్, ఆ ముడి బీడ్ అక్కడిక్కడ కదలకుండా అది లాక్ అనమాట. అట్లా ఇప్పుడు మళ్ళీ అట్లానే ఇంకొక 3 వేసుకోవాలి. ఇలా ఇంకొకటి వేసుకోండి. ఇట్లాగే చీర మొత్తం వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలాగే వేసుకోవాలి చీర మొత్తం. మళ్ళీ దారం వదిలేసుకోండి, కొంచెం ప్లేస్ దారం వదిలేసి మళ్ళీ 3 ముడులు వేసుకోండి. 3 ముడులు వేసుకున్నాక ఇట్లాగే వేసుకుంటూ పోవాలంటే క్రోషా లాగానే ఉంటుంది, కానీ క్రోషా కాదండి, బాగుంది, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ట్రై చేయండి ఒకసారి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో కుచ్చు వీడియోస్ మీకు ఎలాంటివి కావాలో నాకు చెప్తే నేను అలా మీకు చేస్తానండి. ఇట్లా చీర మొత్తం వేసుకోండి. ఇట్లాగే దీనికి నేను 140 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తాను. నేను ఇక్కడ థ్రెడ్ కుచ్చు వేసుకోవడానికి వదిలాను కదా, అయితే అది తెగిపోయిందండి. నేను కుచ్చు వేసేటప్పుడు థ్రెడ్, దానికి బదులు మీరు ఏం చేస్తారంటే పైన కొంచెం ప్లేస్ ఉంది కదా శారీకి, ఆ పైన చిన్నగా హోల్ లాగా చేసి దాంట్లో నుంచి కుచ్చు వేయండి. కుచ్చు వేస్తే మీకు ఆ కింద ఉన్న థ్రెడ్ కూడా కనిపించదు. నేను ఇలా మిస్టేక్ చేశాను, మీరు చేయకండి ప్లీజ్. అది థ్రెడ్ తెగుతుందండి. ఆ కుచ్చు వెయిట్కి ఉండలేదు, నేనైతే వేస్తే ఉండలేదు. మరి వేరే వాళ్ళు ఎలా వేసారో నాకు తెలీదు. మీరు మాత్రం వేస్తే, ఒకవేళ వేస్తే కొంచెం 60-70 అట్లా అన్ని స్టాండ్స్ సిల్క్ థ్రెడ్
తీసుకున్నప్పుడు ట్రై చేయండి. నేను 140 థ్రెడ్స్ తీసుకున్నందుకు వెయిట్కి అది తెగిపోయిందో ఏమో. ఇలాగే జరీ థ్రెడ్ తోటి ఇంకా దాన్ని టైట్ ముడేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుందాం. మేబీ తక్కువ ఉంటే ఆ థ్రెడ్లో ఈ కుచ్చు నిలబడుతూ ఉండేదేమో. ఎక్కువ కుచ్చు దారాలు వేయడం వల్ల తెగిపోయింది. అందుకని నేను పైన చిన్న క్లాత్కి హోల్ లాగా పెట్టి నేను ముడేసుకున్నాను. చూడండి అట్లా థ్రెడ్ ఇట్లా కూడా ట్రై చేయొచ్చండి, ఏం కాదు. మీకు ఇంత మంచిగా డిజైన్ చేసుకొని అది థ్రెడ్లో పెట్టి మళ్ళీ అది తెగిపోయి బాధపడడం కంటే ఆ గ్యాప్ వదిలేసినా కూడా ఇలా చీరలోకి కుచ్చి వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది, ట్రై చేయండి. ఇలాగే చీర మొత్తం కుచ్చులు వేసుకొని ఫస్ట్ కుట్టుకోవడం. నేను పూసల కోసం మాత్రమే ఆ డిజైన్ అలా ట్రై చేశాను, కొంచెం డిఫరెంట్గా. మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆ పూసలన్నీ కుట్టేసుకున్నాక ఇలా కుచ్చు ఫాస్ట్గా కుచ్చు వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంతే అండి. మరి ఇలా కుచ్చులన్నీ ఫినిష్ చేసి మళ్ళీ చిన్న కుచ్చు వేసుకోండి, అది బేబీ కుచ్చులాగా కనిపిస్తుంది. ఇంతే అండి మరి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. టేక్ కేర్, బాయ్.